హాయ్ చిల్డ్రన్, శుభోదయం. మనము 7వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశం కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా స్వీయ రచనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, ప్రశ్న జవాబుల వివరణ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు వచ్చేసి పదజాలం అంటే ఫిఫ్త్ బిట్ పదజాలానికి అంటే వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడంటే పదజాల వినియోగం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ బిట్ వచ్చేసి ఏమన్నాడంటే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఆల్రెడీ. ఏమన్నాడంటే ఇక్కడ ఏమన్నాడు, కింది వాక్యాలలో గీత గీసినటువంటి పదాలకు సరైన అర్థాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం చేయాలా, ఈ వాక్యాలను చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి ఏమన్నాడు, పశువులు శృంగాలతో పొడుస్తాయి. మనకి ఇక్కడ గీత గీసినటువంటి పదం వచ్చేసి ఏంటిది, ఇక్కడ ఏంటిది అంటే శృంగాలు. ఏమన్నాడు ఇక్కడ, శృంగాలు. శృంగాలు అంటే అర్థం ఏంటి, పశువులు దేంతో పొడుస్తాయి తెలుసా, కొమ్ములతో పొడుస్తాయి. మరి ఇక్కడ వచ్చేసి శృంగాలు అంటే అర్థం ఏంటి, కొమ్ములు. శృంగాలు వచ్చేసి అర్థం, శృంగాలు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే కొమ్ములు అని అర్థం. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఈ శృంగాలు అనే పదానికి మనం అర్థం తెలిసిపోయింది. శృంగాలు అంటే అర్థం ఏంటి, కొమ్ములు అని అర్థం. మరి అదే విధంగా ఇక్కడ ఏమన్నాడు, పశువులు. మనము ఈ పదానికి అర్థం తెలిసింది కాబట్టి పశువులు కొమ్ములతో పొడుస్తాయి అని మనకు వాక్యం క్లియర్ గా అర్థమైపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాక్యం వచ్చేసి శ్రీకృష్ణుని వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది. ఇక్కడ శోభిస్తుంది అంటే అర్థం ఏంటి, ప్రకాశిస్తుంది. మరి ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ గీత గీసినటువంటి పదం వచ్చేసి ఏంటి, ఇక్కడ వక్రము. మరి ఆ వక్రము అనేటువంటి పదానికి అర్థం ఏంటిదో తెలుసుకున్నట్లయితే మనకు వాక్యం క్లియర్ గా మనకు పూర్తిగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి, శ్రీకృష్ణుని వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది, చిరునవ్వుతో ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు గీత గీసినటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి, ఓకేనా? చూడండి ఒకసారి, వక్రము అంటే అర్థం ఏంటి, ముఖము. ఏంటిది, ముఖము. ఇప్పుడు చూడండి, ఈ పదానికి అర్థం మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. చూడండి ఒకసారి, శ్రీకృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభిస్తుంది అంటే పదానికి అర్థం తెలిసిపోయింది కాబట్టి మనకు ఆ వాక్యం మొత్తం క్లియర్ గా వచ్చేసి పూర్తిగా మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఈ బిట్ వచ్చేసి చూడండి ఒకసారి, తృణము తిని ఆవు పాలిస్తుంది అని మనకు ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మనకు ఏంటిది, గీత గీసినటువంటి పదానికి మనం ఏం చేయాలా, అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, తృణము అన్నాడు. మరి మీకు ఆల్రెడీ తెలుసు ఏంటిది, తృణము తిని ఆవు పాలిస్తుంది. ఆవు ఏం తిని పాలిస్తుంది, గడ్డి తిని ఆవు పాలిస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇక్కడ చూడండి, మరి తృణము అనే పదానికి అర్థం ఏంటి, గడ్డి. తృణము అనే పదానికి అర్థం ఏంటి, గడ్డి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఎంత పూర్తిగా మనం చదువుదాం ఒకసారి. ఇక్కడ తృణం అనే పదానికి గడ్డి, మరి గడ్డి తిని ఆవు పాలిస్తుంది.
నెక్స్ట్ వాక్యం వచ్చేసి చూడండి, ఈ అనేటువంటి ఆ వాక్యం చూడండి ఒకసారి. ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకు వాక్యం క్లియర్ గా ఇక్కడ పూర్తిగా మనకు కనబడుతుంది. మరి చూడండి, ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకు వాక్యం ఇవ్వడం జరిగింది. మరి అయితే ఇక్కడ మనకు గీత గీసినటువంటి పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. పుత్రుడు అంటే ఏంటో మీకు ఆల్రెడీ కిందటి తరగతుల్లో తెలుసుకొని ఉంటారు. మరి పుత్రుడు అంటే కుమారుడు అంటే ఇక్కడ వాక్యం ఏం అర్థమైంది మనకి? ఇక్కడ ఉత్తమమైన పుత్రుడు అంటే కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. మరి పుత్రుడు అనేటువంటి పదానికి అర్థం కుమారుడు. పుత్రుడు అనే పదానికి అర్థం కుమారుడు. ఇప్పుడు చూడండి, ఉత్తమమైన కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకి ఇక్కడ ఈ అనేటువంటి వాక్యంలో మనకు క్లియర్ గా కనపడుతుంది. ఇది మనము గీత గీసినటువంటి పదాలకు అర్థాలకు సంబంధించినటువంటి బిట్స్ మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసి కింది పదాలను వివరిస్తూ రాయండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి చూడండి ఒకసారి, కింది పదాలు వచ్చేసి ఏంటి ఉన్నాయో చూడండి ఒకసారి. కింది పదాలు వచ్చేసి ఏంటి ఉన్నాయో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు అంటే కింది పదాలను వివరిస్తూ రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మృదు భాషలు అనే పదానికి మనకు వివరణ ఇవ్వాలి. మృదు భాషలు అంటే ఏంటి అర్థం అంటే మృదువుగా మాట్లాడడం అంటే మెత్తగా మాట్లాడడం. మరి దీన్ని ఎప్పుడు మృదు భాషలు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే మృదువుగా మాట్లాడేటప్పుడు దీని పదాన్ని ఉపయోగిస్తారు. మరి ఉదాహరణ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు. నన్నయ్య వచ్చేసి మృదు భాషి అంటే మెత్తగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు అని దీనికి ఈ పదం యొక్క వివరణ. మరి ఇక్కడ ఒకసారి చూడండి, మృదు భాషలు అంటే అర్థం ఏంటి? మృదువుగా మాట్లాడడం అంటే మృదువుగా మాట్లాడడం అనే అర్థంలో మనకి ఇక్కడ వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నన్నయ్య మృదు భాషి అంటే మెత్తగా మాట్లాడతాడు అని మనకి ఈ వాక్యం క్లియర్ గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు? సారస్వతము అని ఇచ్చినాడు మనకి ఇక్కడ. ఏమిచ్చినాడు? సారస్వతము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి సారస్వతము అంటే ఆ పదానికి అర్థం మీకు తెలీదు. ఇంకొకసారి చూడండి, సారస్వతం అంటే అర్థం ఏంటంటే సరస్వతికి సంబంధించినటువంటిది, సరస్వతి సంబంధమైనటువంటిది. ఏంటిది అంటే అది కవి సృష్టియే సారస్వతము. కవి యొక్క సృష్టియే సారస్వతము అంటే ఇది ఏంటిది అర్థము? కవి రాసినటువంటి సాహిత్యము కానీ మరి సాహిత్యము కానీ కావ్యమని నామాంతరాలు కలవు అంటే పేర్లు కలవు. సరస్వతానికే ఇన్ని పేర్లు. చూడండి, ఇక్కడ కవి యొక్క సృష్టి సారస్వతము, దీనికి సాహిత్యం అని పేరు, కావ్యం అని పేరు కూడా కలదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు ఇక్కడ? సౌజన్య భావము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సౌజన్య భావము అంటే ఇక్కడ చూడండి, సుజనుడు అంటే అర్థం ఏంటి మనకు ఫస్ట్ తెలుసు. సుజనుడు అంటే మంచివాడు, భావం అంటే కలవాడు. ఇక్కడ సుజనుడు ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, సుజనుడు అంటే మంచివాడు, మంచివాడి యొక్క భావాలనే సౌజన్య భావము అని అంటారు. మంచివాని యొక్క భావాలనే సౌజన్య భావము అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చూద్దాము. ప్రవరుడు సౌజన్య భావం కలవాడు అంటే మంచి భావం కలవాడు అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి సత్సాంగత్యము అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు? సాంగత్యము అంటే స్నేహం. సాంగత్యం అంటే స్నేహము. మరి చూడండి, సత్పురుషులతో స్నేహము చేయటాన్ని అంటే మంచి వారితో, సత్పురుషులు అంటే మంచి పురుషులు అంటే మంచి వారితో స్నేహం చేయడాన్ని ఏమంటారంటే సత్సాంగత్యము అంటారు అని ఈ పదం యొక్క వివరణ. ఇది కూడా ఇది పూర్తిగా అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు? కింది పదాలు ఇక్కడ ఇచ్చిన మనకి పదాలు, ఆ పదాలకు ఏమన్నాడంటే పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ధర అంటే అర్థం ఏంటి? భూమి వస్తుంది. ఫస్ట్ వన్ ధర అంటే అర్థము భూమి. తర్వాత ఏమొస్తుంది? వసుధ అని కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ధరణి.
నెక్స్ట్ వన్ ధరిత్రి అని కూడా పేరు. చూడండి, ధర అనేటువంటి పదానికి వచ్చేసి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి చూడండి. భూమి అని పేరు, వసుధ అని పేరు, ధరణి అని పేరు, ధరిత్రి అని పేరు. మీరు బాగా చెప్పేటప్పుడు బాగా విన్నారనుకోండి, బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు. మరి చూడండి, ఇక్కడ ఆత్మజుడు అన్నాడు. ఇక్కడ మరి ఆత్మజుడు వచ్చేసి చూడండి ఒకసారి ఏమన్నాడు. ఆత్మజుడు అంటే ఫస్ట్ వన్ కుమారుడు, తర్వాత కుమారుడు తర్వాత ఏమొస్తుంది ఇంకా సుతుడు, నెక్స్ట్ వన్ తనయుడు, తర్వాత వచ్చేసి కుమారుడు కూడా అని వచ్చేస్తుంది. ఇక్కడ తనుజుడు కూడా, తనుజుడు అని కూడా మనకి పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వనము. వనం అనేటువంటి పదానికి పర్యాయ పదం వచ్చేసి తోట అని పేరు, అడవి. నెక్స్ట్ వన్ విపినం. అరణ్యంకు వస్తుంది. అరణ్యము అన్నా విపినము అన్నా ఒకటే. విపినము. చూడండి, వనము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు వచ్చేసి తోట, అడవి, అరణ్యం, విపినం అని ఇన్ని యొక్క అర్థాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చివరికి వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమన్నాడు అంటే శోకము. శోకము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు అంటే దుఃఖము. ఏంటిది? దుఃఖము. నెక్స్ట్ వన్ వచ్చేసి బాధ. నెక్స్ట్ వన్ వచ్చేసి వగవు. తర్వాత వచ్చేసి క్లేశము. ఇవి మీరు ఈ సంబంధించినటువంటి ఈ పదాలకు ఏమన్నా ఇక్కడ ధర, ఆత్మజుడు, వనము, శోకము అనేటువంటి పదాలకు మనకు ఇక్కడ ఉన్నటువంటి బిట్కి మనము పర్యాయ పదాల యొక్క అర్థాలు రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మీరు ప్రతిదీ బాగా మీ వీడియోలో బాగా ప్రత్యక్షంగా బాగా చూసి విని అర్థం చేసుకొని దీనికి సంబంధించినటువంటి మరి హోంవర్క్ వచ్చేసి నీట్గా స్పష్టంగా రాసి మ్యాక్సిమం అందరూ బాగా రాస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, బాగుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే వీడియోలో వచ్చేసి కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే బాగా ఆ వీడియోని 1-2-3 సార్లు చూసిన తర్వాత మీరు హోంవర్క్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1-2-3 సార్లు ఆ వీడియో చూసి ఆ వీడియోకి సంబంధించినటువంటి హోంవర్క్ మేము ఇస్తాము. ఆ ఇచ్చినటువంటి హోంవర్క్ మీరు సెండ్ చేసి నీట్గా పెట్టేసేసేనా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ చిల్డ్రన్, శుభోదయం. మనము 7వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశం కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా స్వీయ రచనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, ప్రశ్న జవాబుల వివరణ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు వచ్చేసి పదజాలం అంటే ఫిఫ్త్ బిట్ పదజాలానికి అంటే వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడంటే పదజాల వినియోగం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ బిట్ వచ్చేసి ఏమన్నాడంటే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఆల్రెడీ. ఏమన్నాడంటే ఇక్కడ ఏమన్నాడు, కింది వాక్యాలలో గీత గీసినటువంటి పదాలకు సరైన అర్థాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం చేయాలా, ఈ వాక్యాలను చదువుదాం ఒకసారి. చూడండి ఒకసారి ఏమన్నాడు, పశువులు శృంగాలతో పొడుస్తాయి. మనకి ఇక్కడ గీత గీసేటువంటి పదం వచ్చేసి ఏంటిది? ఇక్కడ ఏంటిది అంటే శృంగాలు.
ఏమన్నాడు ఇక్కడ? శృంగాలు. శృంగాలు అంటే అర్థం ఏంటి? పశువులు దేంతో పొడుస్తాయి తెలుసా? కొమ్ములతో పొడుస్తాయి. మరి ఇక్కడ వచ్చేసి శృంగాలు అంటే అర్థం ఏంటి? కొమ్ములు. శృంగాలు వచ్చేసి అర్థం, శృంగాలు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే కొమ్ములు అని అర్థం. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఈ శృంగాలు అనే పదానికి మనం అర్థం తెలిసిపోయింది. శృంగాలు అంటే అర్థం ఏంటి? కొమ్ములు అని అర్థం. మరి అదే విధంగా ఇక్కడ ఏమన్నాడు? పశువులు. మనము ఈ పదానికి అర్థం తెలిసిపోయింది కాబట్టి పశువులు కొమ్ములతో పొడుస్తాయి అని మనకు వాక్యం క్లియర్ గా అర్థమైపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాక్యం వచ్చేసి శ్రీకృష్ణుని వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది. ఇక్కడ శోభిస్తుంది అంటే అర్థం ఏంటి? ప్రకాశిస్తుంది. మరి ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ గీత గీసినటువంటి పదం వచ్చేసి ఏంటి? ఇక్కడ వక్రము. మరి ఆ వక్రము అనేటువంటి పదానికి అర్థం ఏంటిదో తెలుసుకున్నట్లయితే మనకు వాక్యం క్లియర్ గా మనకు పూర్తిగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి, శ్రీకృష్ణుని వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది, చిరునవ్వుతో ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క వక్రము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకు ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు గీత గీసినటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి. ఓకేనా? చూడండి ఒకసారి, వక్రము అంటే అర్థం ఏంటి? ముఖము. ఏంటది? ముఖము. ఇప్పుడు చూడండి, ఈ పదానికి అర్థం మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. చూడండి ఒకసారి, శ్రీకృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభిస్తుంది అంటే పదానికి అర్థం తెలిసిపోయింది కాబట్టి మనకు ఆ వాక్యం మొత్తం క్లియర్ గా వచ్చేసి పూర్తిగా మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుని ముఖము చిరునవ్వుతో శోభిస్తుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఈ బిట్ వచ్చేసి చూడండి ఒకసారి, తృణము తిని ఆవు పాలిస్తుంది అని మనకు ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది. మనకు ఏంటిది? గీత గీసినటువంటి పదానికి మనం ఏం చేయాలా? అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తృణము అన్నాడు. మరి మీకు ఆల్రెడీ తెలుసు ఏంటిది? తృణము తిని ఆవు పాలిస్తుంది. ఆవు ఏమి తిని పాలిస్తుంది? గడ్డి తిని ఆవు పాలిస్తుంది అని మనకి ఇక్కడ వాక్యం క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇక్కడ చూడండి, మరి తృణము అనే పదానికి అర్థం ఏంటి? గడ్డి. తృణము అనే పదానికి అర్థం ఏంటి? గడ్డి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఎంత పూర్తిగా మనం చదువుదాం ఒకసారి. ఇక్కడ తృణం అనే పదానికి గడ్డి. మరి గడ్డి తిని ఆవు పాలిస్తుంది. నెక్స్ట్ వాక్యం వచ్చేసి చూడండి, ఈ అనేటువంటి దాని ఆ వాక్యం చూడండి ఒకసారి, ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకు వాక్యం క్లియర్ గా ఇక్కడ పూర్తిగా మనకు కనబడుతుంది. మరి చూడండి, ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకు వాక్యం ఇవ్వడం జరిగింది. మరి అయితే ఇక్కడ మనకు గీత గీసినటువంటి పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. పుత్రుడు అంటే ఏంటో మీకు ఆల్రెడీ కిందటి తరగతుల్లో తెలుసుకొని ఉంటారు. మరి పుత్రుడు అంటే కుమారుడు. అంటే ఇక్కడ వాక్యం ఏం అర్థమైంది మనకి? ఇక్కడ ఉత్తమమైన పుత్రుడు అంటే కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. మరి పుత్రుడు అనేటువంటి పదానికి అర్థం కుమారుడు. పుత్రుడు అనే పదానికి అర్థం కుమారుడు. ఇప్పుడు చూడండి, ఉత్తమమైన కుమారుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు అని మనకి ఇక్కడ ఈ అనేటువంటి వాక్యంలో మనకు క్లియర్ గా కనపడుతుంది. ఇది మనము గీత గీసినటువంటి పదాలకు అర్థాలకు సంబంధించినటువంటి బిట్స్ మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసి కింది పదాలను వివరిస్తూ రాయండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి చూడండి ఒకసారి, కింది పదాలు వచ్చేసి ఏమి ఉన్నాయో చూడండి ఒకసారి. కింది పదాలు వచ్చేసి ఏమి ఉన్నాయో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు అంటే కింది పదాలను వివరిస్తూ రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం
జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మృదు భాషలు అనే పదానికి మనకు వివరణ ఇవ్వాలి. మృదు భాషలు అంటే ఏంటి అర్థం అంటే మృదువుగా మాట్లాడడం అంటే మెత్తగా మాట్లాడడం. మరి దీన్ని ఎప్పుడు మృదు భాషలు అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే మృదువుగా మాట్లాడేటప్పుడు దీని పదాన్ని ఉపయోగిస్తారు. మరి ఉదాహరణ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు. నన్నయ్య వచ్చేసి మృదు భాషి అంటే మెత్తగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు అని దీనికి ఈ పదం యొక్క వివరణ. మరి ఇక్కడ మనం ఒకసారి చూడండి, మృదు భాషలు అంటే అర్థం ఏంటి? మృదువుగా మాట్లాడడం. అంటే మృదువుగా మాట్లాడడం అనే అర్థంలో మనకి ఇక్కడ వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నన్నయ్య మృదు భాషి అంటే మెత్తగా మాట్లాడతాడు అని మనకి ఈ వాక్యం క్లియర్ గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు? సారస్వతము అని ఇచ్చినాడు. మనకి ఇక్కడ ఏమిచ్చినాడు? సారస్వతము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి సారస్వతము అంటే ఆ పదానికి అర్థం మీకు తెలీదు. ఇంకొకసారి చూడండి, సారస్వతం అంటే అర్థం ఏంటంటే సరస్వతికి సంబంధించినటువంటిది, సరస్వతి సంబంధమైనటువంటిది. ఏంటిది అంటే అది కవి సృష్టియే సారస్వతము. కవి యొక్క సృష్టియే సారస్వతము. అంటే ఇది ఏంటిది అర్థము? కవి రాసినటువంటి సాహిత్యము కానీ మరి సాహిత్యము కానీ కావ్యమని నామాంతరాలు కలవు అంటే పేర్లు కలవు. సరస్వతానికే ఇన్ని పేర్లు. చూడండి ఇక్కడ కవి యొక్క సృష్టి సారస్వతము, దీనికి సాహిత్యం అని పేరు, కావ్యం అని పేరు కూడా కలదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు ఇక్కడ? సౌజన్య భావము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సౌజన్య భావము అంటే ఇక్కడ చూడండి, సుజనుడు అంటే అర్థం ఏంటి మనకు ఫస్ట్ తెలుసు. సుజనుడు అంటే మంచివాడు, భావం అంటే కలవాడు. ఇక్కడ సుజనుడు ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి, సుజనుడు అంటే మంచివాడు, మంచివాడి యొక్క భావాలనే సౌజన్య భావము అని అంటారు. మంచివాని యొక్క భావాలనే సౌజన్య భావము అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చూద్దాము. ప్రవరుడు సౌజన్య భావం కలవాడు అంటే మంచి భావం కలవాడు అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి సత్సాంగత్యము అన్నాడు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు? సాంగత్యము అంటే స్నేహం. సాంగత్యం అంటే స్నేహము. మరి చూడండి, సత్పురుషులతో స్నేహము చేయటాన్ని అంటే మంచి వారితో, సత్పురుషులు అంటే మంచి పురుషులు అంటే మంచి వారితో స్నేహం చేయడాన్ని ఏమంటారంటే సత్సాంగత్యము అంటారు అని ఈ పదం యొక్క వివరణ. ఇది కూడా ఇది పూర్తిగా అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు? కింది పదాలు ఇక్కడ ఇచ్చిన మనకి పదాలు, ఆ పదాలకు ఏమన్నాడంటే పర్యాయ పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ధర అంటే అర్థం ఏంటి? భూమి వస్తుంది. ఫస్ట్ వన్ ధర అంటే అర్థము భూమి. తర్వాత ఏమొస్తుంది? వసుధ అని కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ధరణి. నెక్స్ట్ వన్ ధరిత్రి అని కూడా పేరు. చూడండి, ధర అనేటువంటి పదానికి వచ్చేసి ఎన్ని పర్యాయ పదాలు చూడండి. భూమి అని పేరు, వసుధ అని పేరు, ధరణి అని పేరు, ధరిత్రి అని పేరు. మీరు బాగా చెప్పేటప్పుడు బాగా విన్నారనుకోండి, బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆత్మజుడు అనే పదానికి పర్యాయ పదాలు. మరి చూడండి, ఇక్కడ ఆత్మజుడు అన్నాడు. ఇక్కడ మరి ఆత్మజుడు వచ్చేసి చూడండి ఒకసారి ఏమన్నాడు? ఆత్మజుడు అంటే ఫస్ట్ వన్ కుమారుడు, తర్వాత కుమారుడు తర్వాత ఏమొస్తుంది? ఇంకా సుతుడు, నెక్స్ట్ వన్ తనయుడు, తర్వాత వచ్చేసి కుమారుడు కూడా అని వచ్చేస్తుంది. ఇక్కడ తనుజుడు కూడా, తనుజుడు అని కూడా మనకి పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వనము. వనం అనేటువంటి పదానికి పర్యాయ పదం వచ్చేసి తోట అని పేరు, అడవి. నెక్స్ట్ వన్ విపినం. అరణ్యంకు వస్తుంది. అరణ్యము అన్నా విపినము అన్నా ఒకటే, విపినము. చూడండి, వనము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు వచ్చేసి తోట,
అడవి, అరణ్యం, విపినం అని ఇన్ని యొక్క అర్థాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చివరికి వచ్చేసి చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే శోకము. శోకము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నాడు అంటే దుఃఖము. ఏంటిది? దుఃఖము. నెక్స్ట్ వన్ వచ్చేసి బాధ. నెక్స్ట్ వన్ వచ్చేసి వగవు. తర్వాత వచ్చేసి క్లేశము. ఇవి మీరు ఈ సంబంధించినటువంటి ఈ పదాలకు ఏమన్నా ఇక్కడ ధర, ఆత్మజుడు, వనము, శోకము అనేటువంటి పదాలకు మనకు ఇక్కడ ఉన్నటువంటి బిట్టుకు మనము పర్యాయ పదాల యొక్క అర్థాలు రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మీరు ప్రతిదీ బాగా మీ వీడియోలో బాగా ప్రత్యక్షంగా బాగా చూసి విని అర్థం చేసుకొని దీనికి సంబంధించినటువంటి మరి హోంవర్క్ వచ్చేసి నీట్గా స్పష్టంగా రాసి మ్యాక్సిమం అందరూ బాగా రాస్తున్నారు. వెరీ గుడ్ అన్న, బాగుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే వీడియోలో వచ్చేసి కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే బాగా ఆ వీడియోని 1-2-3 సార్లు చూసిన తర్వాత మీరు హోంవర్క్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 1-2-3 సార్లు ఆ వీడియో చూసి ఆ వీడియోకి సంబంధించినటువంటి హోంవర్క్ మేము ఇస్తాము. ఆ ఇచ్చినటువంటి హోంవర్క్ మీరు సెండ్ చేసి నీట్గా పెట్టేసేసేనా. ఓకే.